ఈ రోజుల్లో ఇన్ఫర్టిలిటీ యొక్క ప్రెవలెన్స్ అనేది చాలా పెరిగిపోతుందన్నమాట. ఎంత పెరుగుతుందంటే చాలామంది కొత్తగా పెళ్ళైన కపుల్స్ కూడా నా దగ్గరకు వచ్చి ప్రెగ్నెన్సీ కోసం మేము ప్లాన్ చేస్తున్నాము, మేము ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాము అని చాలామంది అడుగుతున్నారనమాట. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసే వాళ్ళు ఎటువంటి టిప్స్ ఫాలో అయితే మీ ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ని మీరు పెంచుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే మీ ఫర్టైల్ పీరియడ్ అనేది మీరు తెలుసుకోవాలి. సో ఫర్టైల్ పీరియడ్ ఏంటి అని మనం చూసుకుంటే ఏ పీరియడ్లో అయితే భార్యాభర్తలు కలిసి ఉంటే ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి మ్యాక్సిమం ఉంటాయో ఆ పీరియడ్ని ఫర్టైల్ పీరియడ్ అంటాం అనమాట. సో యూజువల్గా ఈ ఫర్టైల్ విండో అనేది ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఒక 3-4 రోజుల ముందు అండ్ ఎగ్ రిలీజ్ అయినాక ఒక 3-4 రోజుల తర్వాత వరకు ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సో మేము రఫ్గా పేషెంట్స్ అందరికీ 10th to 18th డే వరకు న్యాచురల్గా కలిసి ఉండమని చెప్తామన్నమాట. సో యూజువల్గా ఎగ్ యొక్క లైఫ్ స్పాన్ అనేది 36 to 48 అవర్స్ ఉంటుందండి. అలానే స్పర్మ్ యొక్క లైఫ్ స్పాన్ కూడా ఒక 48 అవర్స్ వరకు ఉంటుందన్నమాట. సో మనము యూజువల్గా 30 days సైకిల్ ఉండే వాళ్ళకి అంటే రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి ఎగ్ రిలీజ్ అనేది సపోజ్ ఒక 14th డే రోజు అవుతుంది అనుకోండి. సో వాళ్ళు ఒక 4 days ముందు ఒక 4 days తర్వాత అంటే 10th to 18th డే వరకు కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ యొక్క ఛాన్సెస్ అనేవి మ్యాక్సిమం ఉంటాయన్నమాట. సో ఈ కలిసి ఉండడం అనేది ఎంత ఫ్రీక్వెంట్గా కలిసి ఉండాలి, డైలీ కలిసి ఉండాలా లేకపోతే డైలీ ఒక 2-3 times కలిసి ఉండాలని కూడా చాలామంది అడుగుతుంటారు. సో స్టడీస్ అని ఏం చెప్తున్నాయంటే యూజువల్గా డైలీ ఆర్ ఆల్టర్నేట్ డే అంటే రోజు విడిచి రోజు కూడా కలిసి ఉన్నా సరే ప్రెగ్నెన్సీ యొక్క ఛాన్సెస్ అనేవి సేమ్ ఉంటాయన్నమాట. అంతేగాని రోజుకు ఒక 2-3 times కలవడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఏమి పెరగవు. ఇంకో క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ఏ పొజిషన్లో ట్రై చేయడం వల్ల ప్రెగ్నెన్సీ యొక్క ఛాన్సెస్ అనేవి మ్యాక్సిమం ఉంటాయి అని అడుగుతుంటారు. సో ఏ పొజిషన్లో ట్రై చేసినా సరే స్పర్మ్స్ యొక్క ఎంట్రీ అనేది వెజనాలోకి అవుతుందా లేదా అనేది చూసుకోండి. మీ సెమెన్ అనేవి వెజనాలోకి యోనిలోకి ఎంట్రీ అవుతుంది అంటే చాలు, అది ఏ పొజిషన్ అయినా సరే ఏం డిఫరెన్స్ ఉండదు. అండ్ అలానే ఇంకొంతమంది ఏం అడుగుతున్నారంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత అంటే భార్యాభర్తలు కలయిక తర్వాత నడుము కింద ఏమన్నా పిల్లో కానీ ఎత్తు కానీ పెట్టుకోవాలని అడుగుతుంటారండి. ఇది కూడా ఒక అపోహ, దీనివల్ల ఎటువంటి అడ్వాంటేజ్ కూడా ఉండదు. అలానే సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత యూరిన్ పాస్ చేసేస్తే కానీ లేకపోతే వాష్రూమ్కి వెళ్తే కానీ సక్సెస్ రేట్స్ తగ్గిపోతాయంటే అది కూడా ఒక అపోహ అండి. యూజువల్గా సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత పోస్టీరియర్ ఫార్నిక్స్ అంటే మన యోనిలో పైభాగంలో స్పర్మ్స్ అనేవి అన్ని డిపాజిట్ అయి ఉంటాయన్నమాట. అవి ఆల్మోస్ట్ ఒక 36 hours వరకు అక్కడ అవి ఉంటాయన్నమాట. సో మీరు యూరిన్కి వెళ్ళినా సరే వాష్రూమ్కి వెళ్ళినా సరే ఎటువంటి డిఫరెన్స్ కూడా చేయదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ వచ్చేసి ఏంటంటే మీ బాడీని ప్రెగ్నెన్సీ కోసము దాన్ని ప్రిపేర్ చేయాలన్నమాట. సో హౌ టు ప్రిపేర్ యువర్ బాడీ అని చూసుకుంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ వెయిట్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. అంటే బరువు ఎక్కువ ఉండే వాళ్ళు బరువు తగ్గాలి, బాగా తక్కువ వెయిట్ ఉండే వాళ్ళు ఆప్టిమల్ వెయిట్కి రావాలన్నమాట. బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్కి వర్తిస్తుందండి ఇది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏమన్నా మెడికల్ కండిషన్స్ ఉంటాయి లైక్ థైరాయిడ్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ ఎవరికైనా ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉంటే వాటిని ఆప్టిమైజ్ చేసుకోండి, వాటిని నార్మల్ లెవెల్స్కి తెచ్చుకోండి. అండ్ అలానే ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టడీ ఈ మధ్య చేశారండి. యాక్చువల్లీ ఆ స్టడీలో ఏం తెలియదంటే ఎవరైతే కపుల్స్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎవరైతే వాళ్ళ డైట్లో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకుంటారో అంటే మంచి ఆకుకూరలు కానీ నట్స్ కానీ అంటే డ్రై ఫ్రూట్స్ కానీ సీడ్స్ కానీ ఇవన్నీ ఎవరికి తీసుకుంటారో వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందంట. సో డెఫినెట్గా మీ డైట్లో ఎవ్రీ మీల్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ ఎవ్రీ మీల్లో కూడా మీరు ఈ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మగవాళ్ళకి ఎవరికైతే స్మోకింగ్ ఆల్కహాల్ లేక వేరే అలవాట్లు ఏమన్నా గుట్కా చూయింగ్ అనేటువంటివి ఏమన్నా ఉంటాయో అవన్నీ కూడా మెల్లమెల్లగా తగ్గించుకుంటే బెటర్. అండ్ అలానే చాలామంది అడుగుతుంటారు కాఫీ ఎంతవరకు మనం కాఫీ తీసుకోవచ్చు, నాకు కాఫీ ఆర్ టీ మాకు బాగా అలవాటు ఒక రోజుకు ఒక 4-5 cups తీసుకోవచ్చు అని అడుగుతుంటారు. యూజువల్గా రికమెండెడ్ డోసేజ్ ఎంత ఉంటుందండి అండి 200 to 300 grams ఆఫ్ కాఫీ ఉంటుందన్నమాట. అంటే చిన్న చిన్న కప్స్ ఒక 2-3 cups కంటే కూడా మనం ఎక్కువ తీసుకోకూడదు అనమాట. సో మీ కాఫీ ఆర్ టీ ఇంటేక్ని 2-3 cups కంటే ఎక్కువ తీసుకోవద్దు. ఇట్ నాట్ ఓన్లీ ఇంక్లూడ్స్ కాఫీ అండ్ టీ, ఇట్ ఇంక్లూడ్స్ గ్రీన్ టీ, అదర్ కార్బోనేటెడ్ డ్రింక్స్ లైక్ మీ కూల్ డ్రింక్స్ కోలా డ్రింక్స్ కానీ వీటన్నిటిలో కూడా కెఫెయిన్ ఉంటుందన్నమాట. సో ఈ డ్రింక్స్ అన్నిటిని కూడా మీరు తక్కువ తీసుకోవాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక వీక్లో 5 days అయినా సరే మోడరేట్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 1 hour ఆఫ్ యాక్టివిటీ లైక్ ఎనీథింగ్ బీట్ వాకింగ్ కానీ జిమ్ కానీ యోగా ఆర్ మెడిటేషన్ ఏదో ఒక యాక్టివిటీని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా పెరిగి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గి ఎగ్ అండ్ స్పర్మ్ యొక్క క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ గురించి ఒక
సెపరేట్ వీడియో కూడా ఉందండి నాది. ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేకపోతే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వీడియోని సంప్రదించండి. సో ప్రీ కన్సెప్ట్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే పెళ్లి చేసుకోబోయే కపుల్ వాళ్ళ డాక్టర్ని లైక్ గైనకాలజిస్ట్ని ముందే మీట్ అయ్యి వాళ్ళ బాడీలో అన్ని బాగానే ఉన్నాయా లేదా, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎవరి తరపు నుంచి అయినా ప్రాబ్లం ఉందని చూసుకుంటారనమాట. సో వీటిలో మీరు గైనకాలజిస్ట్ కనుక కన్సల్ట్ అయితే మేము రొటీన్గా ఒక స్కాన్ చేస్తామండి. ఆడవాళ్ళకైతే ఒక స్కాన్ చేస్తాము, కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాము, లైక్ మీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, మీ వైరల్ మార్కర్స్, థైరాయిడ్ చెక్ చేస్తాము, వేరే హార్మోన్స్ చెక్ చేస్తాము, అలానే మీ వెయిట్ ఎలా ఉందో చూసుకుంటాము. సో ఈ ప్రీ కన్సెప్టివ్ కౌన్సిలింగ్ వచ్చేటప్పటికి మేము అన్ని ఒక డీటెయిల్డ్ మెడికల్ అండ్ సర్జికల్ హిస్టరీ తీసుకుంటామండి, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ నుంచి కూడా. అండ్ అలానే ఆడవాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ టెస్ట్లు చేస్తాం అనమాట. అవేంటంటే రక్తం ఎంత ఉందో చూసుకుంటాం, అంటే మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎంత ఉందో చూసుకుంటాము, మీ థైరాయిడ్ ఎలా ఉందో చూసుకుంటాము, షుగర్స్ చూసుకుంటాము, అలానే తలసేమియా టెస్టింగ్ అంటాం అనమాట. తలసేమియా అనే కండిషన్ ఏమైనా ఉందేమో చూసుకుంటాము, రుబెల్లా యాంటీబాడీస్ చూసుకుంటాము, అండ్ అలానే మీ వెయిట్ ఎలా ఉందో చూసుకుంటాము. వీటిలో ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక వాటిని కరెక్ట్ చేస్తామన్నమాట. అలానే మగవాళ్ళకి వచ్చేటప్పటికి కొన్ని రొటీన్ టెస్ట్ లైక్ వైరల్ మార్కర్స్, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకుంటాము. అలానే సెమెన్ టెస్ట్ అనేది ఒకసారి చేసి కౌంట్ ఎలా ఉంది, మోటిలిటీ ఎలా ఉంది చూసుకుంటాం అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తుంటారో వాళ్ళు ఒక 3 months ముందు నుంచే కూడా ప్రీనేటల్ వైటమిన్స్ అనేవి తీసుకోమని అడ్వైస్ చేస్తామన్నమాట. అంటే ప్రీనేటల్ వైటమిన్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఫోలిక్ యాసిడ్ అనమాట. సో నా దగ్గరికి ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్ కోసం వచ్చే కపుల్స్ అందరికీ కూడా నేను ఫోలిక్ యాసిడ్తో పాటు వైటమిన్ డి కూడా అడ్వైస్ చేస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే స్ట్రెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ రోజుల్లో మగవాళ్ళకి ఆడవాళ్ళకి తారతమ్యం లేకుండా అందరికీ కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువ ఉంటున్నాయి అనమాట. అది ఎందుకు అని చూసుకుంటే ఆ స్ట్రెస్కి కారణం అనేది ఏదైనా కావచ్చు, మీ పర్సనల్ కారణాలు కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ కారణాలు కావచ్చు. కారణం ఏదైనా సరే స్ట్రెస్ వల్ల బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి పెరిగి అవి మన బాడీలో ఉండాల్సిన న్యాచురల్ నార్మల్ హార్మోన్స్ అన్నిటిని డిస్టర్బ్ చేస్తాయన్నమాట. దీనివల్ల ఆడవాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము, అలానే ఎగ్ యొక్క క్వాలిటీ తగ్గిపోవడము, అలానే మగవాళ్ళకి స్పర్మ్ యొక్క క్వాలిటీ అండ్ కౌంట్ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా చాలా ఫ్రీక్వెంట్గా మేము చూస్తున్నాం అనమాట. సో మీరందరూ కూడా మీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. దానికోసం ఏదైనా లైక్ ఎయిదర్ యోగా ఆర్ మెడిటేషన్ ఆర్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ లాంటివన్నీ చేసి మీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. సో లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే స్లీప్ అండి. సో అట్లీస్ట్ ఒక 7 to 8 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉండేటట్టు అందరూ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ కూడా చూసుకోవాలన్నమాట. స్లీప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని చూసుకుంటే ప్రాపర్ స్లీప్ లేని వాళ్ళకి ఏమవుతుందంటే హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయ్యి ఆడవాళ్ళకైతే ఈ ఇంబ్యాలెన్స్ వల్ల లైక్ వెయిట్ ఎక్కువ అయిపోవడము, అలానే పీసీఓఎస్ లాంటి కండిషన్స్ రావడము అండ్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవడము, ఇవన్నీ కూడా మేము చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం అనమాట. సో వెరీ ఈజీ అండ్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీ స్లీప్ క్వాలిటీ అండ్ నెంబర్ ఆఫ్ అవర్స్ని అట్లీస్ట్ ఒక 7 to 8 hours వరకు పెట్టుకోండి. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేవాళ్ళు ఒక 3-4 months ట్రై చేసి మాకు ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని మీరు బాగా స్ట్రెస్ పడద్దు. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు క్లియర్ ఆల్ యువర్ క్వెరీస్.